రాయలసీమలో కురువకులం ప్రథమ స్థానంలో ఉందని కురువకులం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కురువకులానికి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో 5 సంవత్సరాల కేబినెట్ హోదా కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన నేపథ్యంలో 2 ఎమ్మెల్సీలు 5 చైర్మన్ల కురువకులానికి కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కురువకులంలో కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగులు, డాక్టర్లు ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో కురువకుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం కల్పించారు. అదే స్ఫూర్తితో ఈ 2024 ఎన్నికల్లో గానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఎంపీ గెలిపించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు 2 ఎంపీలు 1 ఎమ్మెల్యే కేటాయించినారు. 2 ఎంపీలు అతి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా పెనుగొండకు చెందిన సవితమ్మ 33,000 ఓట్ల మెజార్టీతో భారీ దీంతో ఆధిక్యంతో జరిగింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు గారు ఎప్పుడో రామారావు 83లో పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ సవిత తండ్రి గారికి అవకాశం ఇచ్చినారు మంత్రిగా. దాని తర్వాత చంద్రబాబు గారు తన క్యాబినెట్ లోకి సవితమ్మను తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో కానీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన వచ్చినప్పుడు, తన సొంత నియోజకవర్గం వచ్చినప్పుడు అక్కడ కురువ కులాన్ని గుర్తించి కనకదాసు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు తప్పకుండా భవిష్యత్తులో 2 ఎమ్మెల్సీలు కేటాయిస్తామని, పాలక మండలిలో తప్పకుండా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా స్టేట్ లో 5 కార్పొరేషన్ చైర్మన్ గా నేను మాకు అవకాశం కల్పిస్తామని చెప్పినారు. మరి వివిధ రకాలమైన నామినేటెడ్ పోస్టు మాకు డైరెక్టర్లుగా కానీ మా కమ్యూనిటీ వారికి కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కానీ తప్పకుండా మా కులాన్ని ఇంత బాగా రాజకీయ పార్టీలు ఆదరించి ఆశీర్వదించినారు. గతంలో మా పెద్దలు బాబాయ్ గారు రాష్ట్ర సంఘంలో అనేక పోస్టుల్లో పనిచేశారు. ఎప్పుడు కానీ ఇంత రాజకీయ చైతన్యం